హీస్ బ్యాక్. కానిస్టేబుల్ తిమ్మతులు కాదు, ట్రాన్స్‌ఫర్ తిమ్మతులు. 'వడ్డే నవీన్' కొత్తగా నటిస్తున్న, ప్రొడ్యూస్ చేస్తున్న 'ట్రాన్స్‌ఫర్ తిమ్మతులు' మూవీ అనమాట. ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు 'వడ్డే నవీన్' గురించి మాట్లాడుకుందాం. మనం ఈ మూవీ ఆడియో లాంచ్ మూవీ ట్రైలర్ లాంచ్ అప్పుడు అనుకుంటా. మన 'వివేక్ నాయక్' గారు మాట్లాడుతూ, మేము ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి, మాకు తెలిసిన వ్యక్తి పోయి ఫ్లైట్‌లో బాత్రూమ్‌లో పోయి సిగరెట్ తాగుతుంటే, అప్పుడు కూడా మేము ఫ్లైట్ దిగ్గానే పోలీసులొచ్చి గన్స్ తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేస్తే, జస్ట్ 1 కాల్‌తో అతన్ని విడిపించగల సత్తా ఉందని నాకప్పుడు ఈయనకు తెలీదు అని 'వడ్డే నవీన్' గారి గురించి మాట్లాడుతూ చెప్పిన విషయాలనమాట. అంత అంత స్టార్‌డమ్ అని కాదు గానీ, అంత రేంజ్ ఉన్న వ్యక్తి అసలు స్టార్ కాలేకపోయిండని నా ఉద్దేశం అన్నట్టు మాట్లాడిండు. అది నిజమే. ఇక్కడ కొన్ని సార్లు నేను చాలా సార్లు చెప్తుంటా. ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ ఎక్కడానికి ప్రతి ఒక్కరు సింపులే. ఇది మనీ ఉన్నా గాని, పలుకుబడి ఉన్నా కానీ, ఆ ప్లాట్‌ఫార్మ్‌ని నిలబెట్టుకోవడం కష్టమనమాట. అదే ఈయన లైఫ్‌లో కూడా జరిగింది. ఒక టాపిక్ వదిలేస్తే ఇప్పుడు మనం ట్రాన్స్‌ఫర్ థింగ్‌లు వేరే విశేషాల గురించి మాట్లాడుకుంటే, మూవీ స్టోరీలోకెళ్తే ఏందంటే ఒక సాదా సీదా కానిస్టేబుల్ అనమాట. తన ముందు ఎలాంటి అన్యాయాలు జరిగినా అతను ఊరుకోలేడు. 10 సంవత్సరాల్లో, గత 10 సంవత్సరాల్లో 53 ట్రాన్స్‌ఫర్‌లనమాట. ఇది గిన్నిస్ రికార్డ్ అని చెప్పేసి డైలాగ్ నుంచి మూవీ స్టార్ట్ అయిద్ది. ఇక్కడ మనం చూసుకుంటే, నీకు ఇన్ని ట్రాన్స్‌ఫర్‌లయినా జడ్జ్ అంటున్నాడు. ఇన్ని ట్రాన్స్‌ఫర్‌లయినా నీకు ఇంకా సిగ్గు రాలేదంటే, నేను తప్పు చేసినందుకు కాదు సార్. తప్పులు బయట పెడుతున్నందుకు నేను ట్రాన్స్‌ఫర్ అయితాననే డైలాగ్ గాని, ఇంకా ఇక్కడ సీఎం చేసే ఆగడాలు. గత 20 సంవత్సరాల కేసులు నువ్వు మళ్ళీ వెలికి తీసి ఏమి అంటే నువ్వు దాన్ని ఎలా ఎలికి తీయగలవని హీరో అని చెప్పే డైలాగ్ గాని హీరో తోటి, మళ్ళా ఈ సీఎం అయితే ఎవరైతే ఉన్నారో ఒక లేడీ అనమాట. ఆవిడ అనడం గాని, 20 సంవత్సరాల నుంచి నా సామ్రాజ్యాన్ని చూస్తూ కట్టుకుంటూ వచ్చిన సామ్రాజ్యాన్ని ఎవడో ఒక కానిస్టేబుల్ డ్యూటీ చేస్తే కూలిపోతుందంటే చూస్తూ ఊరుకుంటున్నా అని సింగిల్ లైన్‌తో ఒక టీజర్ ఎండ్ అయిపోయిద్దనమాట. ఇక్కడ కమర్షియల్ గాని, ఫ్యామిలీ ఎమోషన్స్ గాని, స్టోరీ గాని, కంటెంట్ గాని, ఎవ్రీథింగ్ డైరెక్షన్ గాని, స్క్రీన్ ప్లే ప్రతిది గట్టిగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్‌గా మనం చెప్పుకోవాల్సిందంటే 'వడ్డే నవీన్' గారనమాట. 100% ఆయన ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్‌లో జీవించేసింది బాగుంది. ఆయన క్యారెక్టరైజేషన్ బాగుంది. ఆ స్టోరీకి ఆయన యాప్ట్ అయిపోయినాడనమాట. పర్ఫెక్ట్ స్టోరీ, పర్ఫెక్ట్ సెలక్షన్ అయింది. డెఫినిట్‌గా ఈ స్టోరీ ఈ ఈ సినిమా 'ట్రాన్స్‌ఫర్ కింగ్‌లో' ఏదైతుందో జూన్ 19 అది కూడా చానా సినిమాలున్నాయి. ఎవరిది 'సమంత' గారిది 'మా ఇంటి బంగారం', మళ్ళీ అలాగే మొన్న 'దీవాన' సినిమా కూడా ఎవరు 'దీవాన' సినిమా మన 'గీతా ఆర్ట్స్' వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అది కూడా బాగుంది ట్రైలర్. ఇది బాగుంది. ఇన్ని మంచి మంచి ట్రైలర్‌లొచ్చిన అన్ని మంచి మంచి సినిమాలన్నీ ఒకటేసారి కుప్పగూడి దండయాత్ర చేస్తున్నట్టు జూన్ 19 తారీఖు వస్తుంది. ఈ ట్రైలర్ ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి, చాలా బాగుంది. టీజర్ కూడా బాగుంది. టీజర్ ఏందంటే నార్మల్‌గా ఇచ్చింది. నేను ఆ టీజర్ చూసినప్పుడు అంత ఏమి లేదు అన్న ఉద్దేశంతోటి నేను దాన్ని రివ్యూ కూడా చేయలేదు. ఎప్పుడైతే ట్రైలర్ చూసినో చానా క్యూరియాసిటీ, చానా ఇంటెన్స్, అసలు చానా డెప్త్‌లో ఉన్న స్టోరీ లాగా అనిపించింది. నాకైతే బాగుంది. అతను ఒక సాదా సీదా కానిస్టేబుల్ ఒక సీఎంని ఎదిరించి ఎంతవరకు ఎళ్ళగలుగుతారు? అసలు ఎవరికీ దొరకకుండా అసలు ఆ 20 సంవత్సరాల నుంచి దాగున్న కేసులేంటి? అసలు దాంట్లో ఉన్న మ్యాటర్ ఏంటి? తెలుసుకోవాలంటే మనం జూన్ 19 దాకా వెయిట్ చేయాల్సిందే. మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా. సినిమా స్టోరీ అయితే, ప్లాట్ అయితే చానా బాగుంది. కానిస్టేబుల్ ఎలా ఎదుర్కుంటాడనేది దీంట్లో ఎలివేషన్స్ అంటే మనం అంతగా ఆశించకపోవచ్చు కానీ, సినిమా డెప్త్, స్టోరీ కంటెంట్ బాగుంటదనిపిస్తుంది. ఎందుకంటే ఇతను పెద్ద వ్యక్తి కాదు. ఒక కానిస్టేబుల్ సీఎంకి ఎలా ఎదురెళ్తావు? ఇతను పడే కష్టాలేంటి? ఇతని తిప్పలేంటి? అనేది చాలా బాగా చూపిస్తారు. మర్చిపోయాను, ఒక డైలాగ్ గూడా ఉంటది. ఇక్కడ నా భార్య, నా కూతురు కన్నా గూడా ప్రజల ప్రాణాలే ముఖ్యమనే విధంగా మాట్లాడతారు. అంటే ఆ కేస్ ఎంత డేంజర్ అయ్యి ఉంటది అనేది మనకు బాగా అర్థమైతుందన్నమాట. ఎవరైతే ట్రైలర్ చూడలేదో ఒకసారి చూడండి. మీకు గూడా సినిమా మీద ఒక అంచనాలు పెరిగిపోతాయన్నమాట. నాకైతే బాగా నచ్చిందబ్బా! మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ నాతో పాటు మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు. మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తా. ఓకే. వీడియో ఇంతకుముందు మళ్ళీ ఇంకొకసారి బాయ్.